వెల్కమ్ టు వన్యా అకాడమీ అండి. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి ట్రిగ్నోమెట్రీ పార్ట్ 7. మీలో ఎవరైతే పార్ట్ 7 ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 నుంచి పార్ట్ 6 వరకు కూడా చూడండి. ఆర్డర్లో ఉంటుంది, కంటిన్యూటీ ఉండి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. If sin x plus cos x equals to c, then sin power 6x plus cos power 6x is equal to. సో ఈ ప్రాబ్లమ్స్ పార్ట్ 4లో మనం డిస్కస్ చేసుకున్న ఎగ్జాంపుల్స్కి ఇప్పుడు డిస్కస్ చేసుకున్న ఎగ్జాంపుల్స్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. మీలో ఎవరైనా పార్ట్ 4 చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. ఆల్రెడీ చూసిన వాళ్ళు ఉంటే అది ఎలా చేసామో ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకోండి. పార్ట్ 4లో డిస్కస్ చేసుకున్న ఎగ్జాంపుల్స్లో మనం ఏం చేసామంటే క్వశ్చన్లో ఇచ్చిన దాంట్లో అలానే ఆప్షన్స్లో ఇచ్చిన వాటిలో రెండింట్లో కూడా తీటా వాల్యూని సేమ్ అనుకొని సబ్స్టిట్యూట్ చేసి వెరిఫై చేసామండి. సో ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది. అలానే మనం వాల్యూస్ని ఎస్యూమ్ చేసుకొని ఆప్షన్స్ వెరిఫై చేసే సాల్వ్ చేస్తాం. కానీ ఎలా చేస్తాము అనేది చిన్న డిఫరెన్స్ ఉంటుంది, చూడండి. ఓకేనా? మనకి ఏమి ఇచ్చారు? సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఈక్వల్స్ టు సి అని ఇచ్చారు. సో మనం ఎక్స్ వాల్యూని ఎంతైనా సరే ఎస్యూమ్ చేసుకోవచ్చండి. సో ఎక్స్ ప్లేస్లో మనం ఎంతో కొంత ఎస్యూమ్ చేసుకొని సి వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఎప్పుడైనా వాల్యూస్ ఎస్యూమ్ చేసుకునేటప్పుడు మనకి సింప్లిఫికేషన్ అనేది ఈజీగా ఉండేలాగా, అలానే మనకి ఆప్షన్స్ అనేది ఇన్ఫినిటీ అవ్వకుండా ఉండేలాగా చూసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇచ్చిన సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఈక్వల్స్ టు సిలో ఎక్స్ ప్లేస్లో మనం 0 degrees అనుకుందామండి. సో సైన్ 0 0 కాస్ 0 1 ఈక్వల్స్ టు సి. సో సి వాల్యూ ఎంత అయిందండి? 1 అయ్యింది. మనం ఏదైతే ఎక్స్ ఈక్వల్స్ టు 0 degrees అనుకున్నామో అదే మనం సైన్ పవర్ 6x ప్లస్ కాస్ పవర్ 6xలో కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సైన్ పవర్ 6x ప్లస్ కాస్ పవర్ 6x ఏమవుతుందండి? ఎక్స్ ప్లేస్లో మీరు 0 degrees సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే సైన్ పవర్ 6 0 degrees 0 అవుతుంది. కాస్ పవర్ 6 0 degrees 1 అవుతుంది. సో 0 ప్లస్ 1 ఈక్వల్స్ టు 1. ఓకే, 2 steps. ఇది మనకి ఇచ్చిన కండిషన్. సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఈక్వల్స్ టు సి అని ఇచ్చారు. మనల్ని సైన్ పవర్ 6x ప్లస్ కాస్ పవర్ 6x యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారండి. మనకి ఇచ్చిన ఆప్షన్స్ అన్నిట్లో కూడా సి ఉంది. ఓకేనా? ఇన్ టర్మ్స్ ఆఫ్ సీల్లో ఇచ్చారు మనకి సైన్ పవర్ 6x ప్లస్ కాస్ పవర్ 6x యొక్క వాల్యూ. సో ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే మనకి ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అయ్యేలాగా ఎక్స్ వాల్యూని ఎస్యూమ్ చేసుకోవాలని సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సి వాల్యూ ఎంత వచ్చిందండి? 1 వచ్చింది. తర్వాత మనల్ని ఏదైతే ఫైండ్ అవుట్ చేయమన్నారో దాంట్లో కూడా మనం ఎస్యూమ్ చేసుకున్న వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయాలి. ఎంత వచ్చిందండి? సైన్ పవర్ 6x ప్లస్ కాస్ పవర్ 6x 1 వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి అంటే నెక్స్ట్ స్టెప్, ఈ సి వాల్యూని ఈ 4 ఆప్షన్స్లో మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఈ 4 ఆప్షన్స్లో దేనికైతే ఆన్సర్ 1 వస్తుందో అదే కరెక్ట్ అవుతుంది. ఓకే, ఎందుకంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన దాని యొక్క ఆన్సర్ ఏమొచ్చింది? 1 వచ్చింది. కాబట్టి సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాక కూడా దేనికైతే 1 వస్తుందో అదే మన ఆన్సర్ అవుతుంది. సో సి ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి ఆప్షన్స్లో. సో 1 ప్లస్ 6 మైనస్ 3/16 దట్ ఈక్వల్స్ టు 7 మైనస్ 3/16 దట్ ఈక్వల్స్ టు 4/16 దట్ ఈక్వల్స్ టు 1/4. సో ఫస్ట్ ఆప్షన్కి 1/4. సెకండ్కి ఏంటండి? 1 ప్లస్ 6 మైనస్ 3/4 దట్ ఈక్వల్స్ టు 7 మైనస్ 3/4 4/4 దట్ ఈక్వల్స్ టు 1. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన దానికి 1 వచ్చింది, ఆప్షన్స్ వెరిఫికేషన్లోనూ 1 వచ్చింది. అంటే సెకండ్ది మన ఆన్సర్ అవుతుంది. ఇవి రెండు మీరు వెరిఫై చేయాల్సిన పని కూడా లేదు. ఒకవేళ కావాలి అంటే వెరిఫై చేసుకోండి. 1 ప్లస్ 6 ఇంటూ సి ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. సో 1 ప్లస్ 6 ప్లస్ 3/16 దట్ ఈక్వల్స్ టు 10/16. నెక్స్ట్ 1 ప్లస్ 6 ప్లస్ 3/4 దట్ ఈక్వల్స్ టు 10/4. సో 10/16 10/4 అనేవి 1కి ఈక్వల్ కావు కదండి. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఆన్సర్
1 + 6c² - 3c⁴ డివైడెడ్ బై 4. ఓకేనా, అర్థమైంది కదా. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఇచ్చినట్లయితే ఎక్స్ వాల్యూని మనం ఎజ్యూమ్ చేసుకొని సి యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాము. ఏదైతే ఎజ్యూమ్ చేసుకున్నామో అది ఫైండ్ అవుట్ చేయాల్సిన దాంట్లో కూడా సబ్స్టిట్యూట్ చేసుకొని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఈ సి వాల్యూస్ని మనం ఆప్షన్స్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసిన ఆన్సర్కి ఈక్వల్గా రావాలి. ఓకేనా, ఫస్ట్లో మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించవచ్చండి. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉండే కొద్దీ మీకు చాలా ఈజీగా ఉండిద్ది. ఈ ప్రాబ్లమ్స్ని ఇలా సాల్వ్ చేయటమే ఈజియెస్ట్ మెథడ్. ఓకేనా, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. If tan A = n tan B and sin A = m sin B, then the value of cos² A is. మనకి tan A = n tan B అనే ఒక కండిషన్ ఇచ్చారు. అలానే sin A = m sin B అని ఇచ్చారు. అయితే cos² A యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో A ఎంత B ఎంతో మనకి తెలియదు కదండి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే tan A = tan B అని ఇచ్చినట్లయితే A = B అవుతుంది. కానీ ఇక్కడ మనకి tan A = n tan B అని, sin A = m sin B అని ఇచ్చారు. కాబట్టి A అండ్ B యొక్క వాల్యూస్ యాంగిల్స్ అనేవి మనం ఈక్వల్గా తీసుకోకూడదు. అలానే n యొక్క వాల్యూ 1 వచ్చేలా కూడా తీసుకోకూడదు. యాంగిల్స్ని AB యొక్క వాల్యూస్ని n = 1 వచ్చేలా కూడా తీసుకోకూడదు. ఎందుకంటే రెండు ఆప్షన్స్లో మనకి n² - 1 ఉంది డినామినేటర్లో. 1 - 1 0 అంటే అవి ఇన్ఫినిటీ అయిపోతాయి. కాబట్టి సో n = 1 వచ్చేలాగా మనం తీసుకోకూడదు. ఓకేనా, నేను ఎప్పుడూ కూడా సింప్లిఫికేషన్ ఈజీగా ఉండేలాగా మీరు వాల్యూస్ని ఎజ్యూమ్ చేసుకోండి అంటున్నాం. సో n = 1 వచ్చేలాగా మనం ఎజ్యూమ్ చేసుకున్నట్లయితే ఇవి ఇన్ఫినిటీ అవుతాయి. కాబట్టి అలా కూడా ఎజ్యూమ్ చేసుకోకూడదు. సో ఇప్పుడు మనం A = 60 degrees అలానే B = 30 degrees అనుకుందాం. ఓకే, సో మనకేమిచ్చారండి, tan A = n tan B అని ఇచ్చారు. అంటే tan 60 degrees = n tan 30 degrees. tan 60 degrees అంటే ఎంతండి, √3 = n × tan B. B అంటే 30 కాబట్టి tan 30 degrees 1/√3. కాబట్టి n = 3 అవుతుంది. సేమ్ మనకి ఈ sin A = m sin Bలో కూడా A అండ్ B ప్లేస్లో 60 degrees 30 degrees సబ్స్టిట్యూట్ చేయండి. sin 60 degrees ఏమవుతుంది, √3/2 అవుతుంది. m × sin 30 degrees ఏమవుతుందండి, 1/2 అవుతుంది. 2 క్యాన్సిల్ అయినట్లయితే m = √3. సో m అండ్ n వాల్యూస్ వచ్చినాయి. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారండి, cos² A ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో cos² A ఏమవుతుంది, A అంటే మనం ఏమనుకున్నాం 60 degrees. కాబట్టి cos² 60 degrees దట్ ఈక్వల్స్ టు cos 60 అంటే 1/2 కాబట్టి 1/2² దట్ ఈక్వల్స్ టు 1/4. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది cos² A కాబట్టి మనకి ఎంత వచ్చింది, 1/4 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ m అండ్ n యొక్క వాల్యూస్ మనం ఈ ఆప్షన్స్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏ ఆప్షన్కి అయితే 1/4 వస్తుందో అదే మన ఫైనల్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా, మనకి ఇచ్చిన కండిషన్స్లో A B యొక్క వాల్యూస్ని మనం ఎజ్యూమ్ చేసుకొని n వాల్యూ m వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, cos² A యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. A అంటే మనం ఏదైతే ఎజ్యూమ్ చేసుకున్నామో దాన్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి cos² A యొక్క వాల్యూ 1/4 అని వచ్చింది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఆన్సర్. సో ఈ 1/4 మనకి ఎలా ఇచ్చారు, ఆప్షన్స్లో 1/4 అని ఇవ్వలేదు కదా, ఇన్ టర్మ్స్ ఆఫ్ m అండ్ nలో ఇచ్చారు ఆప్షన్స్ అనేవి. కాబట్టి ఎజ్యూమ్ చేసినప్పుడు మనకు వచ్చిన ఈ n అలానే m వాల్యూస్ని ఈ ఆప్షన్స్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏ ఆప్షన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆన్సర్ 1/4 వస్తుందో అదే మనకి కావాల్సిన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, n మరియు m యొక్క వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. m అంటే ఎంతండి, √3 కాబట్టి
కాబట్టి m స్క్వేర్ మైనస్ 1 అంటే √3 హోల్ స్క్వేర్ ఏమవుతుంది 3 మైనస్ 1 బై n స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 9 ప్లస్ 1 దట్ ఈక్వల్స్ టు 2 బై 10 దట్ ఈక్వల్స్ టు 1 బై 5. సో ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ m స్క్వేర్ ప్లస్ 1 అంటే 3 ప్లస్ 1 బై 9 ప్లస్ 1 దట్ ఈక్వల్స్ టు 4 బై 10 దట్ ఈక్వల్స్ టు 2 బై 5. సో ఇది కూడా కాదు. m స్క్వేర్ మైనస్ 1 అంటే √3 హోల్ స్క్వేర్ అంటే 3 మైనస్ 1 బై 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 1 దట్ ఈక్వల్స్ టు 2 బై 8 దట్ ఈక్వల్స్ టు 1 బై 4. మనకు వచ్చింది ఫైండ్ అవుట్ చేయాల్సిన కాస్ స్క్వేర్ ఏకి 1 బై 4, సబ్స్టిట్యూట్ చేయగా కూడా 1 బై 4 వచ్చింది కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ m స్క్వేర్ మైనస్ 1 డివైడెడ్ బై n స్క్వేర్ మైనస్ 1. కావాలంటే ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేయండి. m స్క్వేర్ ప్లస్ 1 √3 హోల్ స్క్వేర్ అంటే 3 ప్లస్ 1 డివైడెడ్ బై n స్క్వేర్ అంటే 9 మైనస్ 1 దట్ ఈక్వల్స్ టు 4 బై 8 దట్ ఈక్వల్స్ టు 1 బై 2. సో 1 బై 4 మనకి ఆప్షన్ సికి వచ్చింది. ఓకేనా అండి. ఇంకొక ప్రాబ్లం డిస్కస్ చేస్తాను. If sin theta equals to b by a, then the value of square root of a minus b divided by a plus b plus square root of a plus b divided by a minus b is. Okay, options 0, 1, 2 cos theta, 2 divided by cos theta, 2 divided by sin theta ఇచ్చారు. సో ఇక్కడ ఏం చేయాలి మనం? sin theta ఈక్వల్స్ టు b బై ఏ అని మనకి ఇచ్చారు కాబట్టి b అండ్ a యొక్క వాల్యూస్ని మీరు ఎజ్యూమ్ చేసుకోవచ్చండి. ఓకే, sin theta ఈక్వల్స్ టు b బై ఏ అని ఇచ్చారు కాబట్టి లెట్ b ఈక్వల్స్ టు 1 అలానే a ఈక్వల్స్ టు 2 అనుకున్నట్లయితే sin theta ఈక్వల్స్ టు మీకు 1 బై 2 అవుతుంది. sin theta వాల్యూ 1 బై 2 ఎప్పుడు అవుతుందండి? sin 30 డిగ్రీస్ అయినట్లయితే 1 బై 2 అవుతుంది. కాబట్టి 1 బై 2 ప్లేస్లో మనం sin 30 రాసుకోవచ్చు కదా. సో తీటా వాల్యూ ఏమవుతుందండి? 30 డిగ్రీస్ అవుతుంది. సో తీటా వాల్యూ 30 డిగ్రీస్. నెక్స్ట్ మనం ఎజ్యూమ్ చేసుకున్న ఈ ఏ అండ్ బి వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన దాంట్లో కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం. సో బి వాల్యూ 1, ఏ వాల్యూ 2. కాబట్టి 2 మైనస్ 1 డివైడెడ్ బై 2 ప్లస్ 1 స్క్వేర్ రూట్ ఆఫ్ ప్లస్ 2 ప్లస్ 1 డివైడెడ్ బై 2 మైనస్ 1 స్క్వేర్ రూట్. సో 1 బై √3 ప్లస్ √3 ఎల్సిఎం చేస్తే √3, 1 ప్లస్ 3 దట్ ఈక్వల్స్ టు 4 బై √3. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఫైనల్గా ఈ వాల్యూ కాబట్టి ఫైండ్ అవుట్ చేయాల్సిన దానికి మనకి ఎంత ఆన్సర్ వచ్చిందండి? 4 బై √3 వచ్చింది. కాబట్టి మనకి ఆప్షన్స్లో దేనికైతే 4 బై √3 వస్తుందో అదే మన ఆన్సర్ అవుతుంది. రెండు వాల్యూస్ కాన్స్టెంట్ ఇచ్చారు, రెండు ఆప్షన్స్ 0 అండ్ 1, కాబట్టి అవి రెండు కాదు. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? ఒకటి 2 డివైడెడ్ బై కాస్ తీటా ఇచ్చారు, ఒకటి 2 డివైడెడ్ బై సైన్ తీటా ఇచ్చారు. సో తీటా వాల్యూలో మనం ఎంత సబ్స్టిట్యూట్ చేసుకోవాలి? 30 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో 2 డివైడెడ్ బై కాస్ 30 డిగ్రీస్ యొక్క వాల్యూ ఎంతండి? √3 బై 2. సింప్లిఫై చేసినట్లయితే మీకు 4 డివైడెడ్ బై √3. సో ఫైండ్ అవుట్ చేసింది కూడా మనకి అదే కాబట్టి ఆప్షన్ సి అవుతుంది. డీలో కూడా సబ్స్టిట్యూట్ చేయని కావాలంటే 2 డివైడెడ్ బై సైన్ తీటా అంటే సైన్ 30 అంటే ఎంతండి? 1 బై 2. సో 2 పైకి వెళ్తే 2 2s are 4 అవుతుంది. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 4 బై √3 వచ్చింది కాబట్టి ఆప్షన్స్లో 4 బై √3 ఏదైతే వస్తుందో అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? అసలు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మనకి ఫస్ట్ ఇచ్చిన కండిషన్లో మనం వాల్యూస్ ఎజ్యూమ్ చేసుకొని ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, ఆర్ తీటా అంటే ఏంటి అనేది మనం ఎజ్యూమ్ చేసుకొని పక్కన పెట్టుకుంటాం. ఆ ఎజ్యూమ్ చేసుకున్న వాల్యూసే ఫైండ్ అవుట్ చేయాల్సిన దాంట్లో ఏలో ఇస్తే ఏ వాల్యూస్ని, అలానే ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో ఇచ్చినట్లు తీటాల్లో ఇస్తే తీటా వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకొని ఏదైతే ఫైండ్ అవుట్ చేయమన్నారో దాన్ని మనం సింప్లిఫై చేస్తే మనకు ఒక వాల్యూ అనేది వస్తుంది. నెక్స్ట్ మనం ఏదైతే ఎజ్యూమ్ చేసుకున్నామో ఆ వాల్యూస్ని మనం ఎజ్యూమ్ చేయగా సింప్లిఫై చేయగా మనకు వచ్చిన వాల్యూస్ని ఆప్షన్స్లో ఇచ్చిన టర్మ్స్లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనం ఫైనల్గా ఫైండ్ అవుట్ చేయాల్సిన ఆన్సర్తో ఈక్వల్గా ఏ ఆప్షన్ అయితే సింప్లిఫై చేయగా వస్తుందో అదే మన కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనా? క్లియర్ అయిందనే అనుకుంటున్నాను. ఇంకొక ఎగ్జాంపుల్
ఇఫ్ 1/cos theta ఈక్వల్స్ టు a ప్లస్ 1/4a దెన్ ఫైండ్ tan theta ప్లస్ 1/cos theta. సో మనకి కండిషన్ ఇచ్చారండి. ఏమిచ్చారు? 1/cos theta ఈక్వల్స్ టు a ప్లస్ 1/4a అని ఇచ్చారు. సో మనకి ఆప్షన్స్ అన్నీ ఏలో ఉన్నాయి కాబట్టి లెట్ a ఈక్వల్స్ టు 1 అనుకున్నట్లయితే మనకి 1/cos theta ఈక్వల్స్ టు 1 ప్లస్ 1/4 దట్ ఈక్వల్స్ టు 5/4. 1/cos theta ఈక్వల్స్ టు 5/4 అయితే cos theta ఏమవుతుందండి? 4/5. జస్ట్ దాన్ని రివర్స్ చేయటమే కదా. cos theta అంటే ఫార్ములా ఏంటండి? బేస్ బై హైపోటెనస్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం డ్రా చేసుకుంటే బేస్ పర్పెండిక్యులర్ హైపోటెనస్. బేస్ 4 హైపోటెనస్ 5. దీని నుంచి పర్పెండిక్యులర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. 5 స్క్వేర్ ఈక్వల్స్ టు పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్. సో 25 మైనస్ 16 ఈక్వల్స్ టు పర్పెండిక్యులర్ స్క్వేర్. సారీ కనిపించలేదు మీకు. సో 9 ఈక్వల్స్ టు పర్పెండిక్యులర్ స్క్వేర్. సో పర్పెండిక్యులర్ ఈక్వల్స్ టు 3. సో పర్పెండిక్యులర్ వాల్యూ కూడా వచ్చింది మనకి 3 అని. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారండి? tan theta ప్లస్ 1/cos theta. tan theta అంటే ఏంటి మనకి? tan theta అంటే పర్పెండిక్యులర్ బై బేస్ కాబట్టి tan theta ప్లేస్లో మనం 3/4 ప్లస్ 1/cos theta అంటే మనకి 5/4. 1/cos theta 5/4. సో 3 ప్లస్ 5/4 దట్ ఈక్వల్స్ టు 8/4 దట్ ఈక్వల్స్ టు 2. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన దాని ఆన్సర్ ఏమొచ్చిందండి? 2 వచ్చింది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది tan theta ప్లస్ 1/cos theta. దాని యొక్క వాల్యూ ఎంత వచ్చింది? 2 వచ్చింది. మనం ఎజ్యూమ్ చేసుకున్న ఏ వాల్యూని ఆప్షన్స్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే దేనికైతే 2 వస్తుందో అదే మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో a ఈక్వల్స్ టు 1 పెట్టుకుంటే 1, 2 into 1 2, 3 into 1 3, 4 into 1 4. సో మనకి వచ్చింది ఏంటండి? tan theta ప్లస్ 1/cos thetaకి 2. కాబట్టి ఆప్షన్స్లో ఏది అయితే 2 వస్తుందో అదే మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఆన్సర్ 2A అవుతుంది. ఓకేనా అండి? స్టార్టింగ్లో వెరీ స్టార్టింగ్ అంటే ఈ మోడల్ ఇప్పుడే మీరు వింటున్నట్లయితే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది మీకు. నేనైతే చాలా క్లియర్గా చాలా స్లోగా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇలాంటి మోడల్స్ మీ దగ్గర ఉన్న బుక్స్లో ఏవైతే ఉన్నాయో ఒకసారి వెతుక్కోండి, చూసుకోండి, ప్రాక్టీస్ చేయండి. చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ చూసి ట్రిగ్నోమెట్రీ ఇప్పటివరకు టచ్ చేయని వాళ్ళు లేదా చాలామంది అమ్మో ఇది చాలా కష్టం అసలు ఎలా సాల్వ్ చేస్తామని వదిలేస్తారు. ఇది మన ఇష్టం అండి. మనం ఎజ్యూమ్ చేసుకొని ఆప్షన్స్ అనేవి ఇన్ఫినిటీ అవ్వకుండా కండిషన్ సాటిస్ఫై అయ్యేలాగా మనం ఎజ్యూమ్ చేసుకొని సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫై చేయటమే. చాలా చాలా సింపుల్ ఈ మోడలు. ప్రాక్టీస్ చేయండి. పార్ట్ 4లో డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్ అయితే డెడ్ ఈజీ. అందులో ఏమీ ఇంకా మనం డిస్కస్ చేసుకోవటానికి లేదు. ఇదేంటంటే జస్ట్ కొంచెం ట్విస్ట్ ఉంటుంది, కొంచెం టిపికల్ లెవెల్. మనకి ఎప్పుడు ఈజీగానే ఇస్తారని లేదు కదండి. మన సెట్లో టిపికల్గా కూడా ఇవ్వచ్చు. సో మనకి డిఫికల్ట్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు కూడా చేయగలగాలి కాబట్టి నేను ఈ మోడల్ కూడా మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు, ప్రాక్టీస్ చేయండి. సేమ్ మోడల్ మీకు ఇంకొక 3 కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇదే పార్ట్లో మీకు డిస్కస్ చేసినట్లయితే వీడియో లెంతీ అయిపోతుంది నాకు, అందుకని నేను డిస్కస్ చేయట్లేదు. నెక్స్ట్ పార్ట్లో కూడా ఇదే మోడల్ ప్రాబ్లమ్స్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఒక 2 to 3 ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేస్తాను. మీకు క్లియర్ అయిపోతుంది. ప్రాక్టీస్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి, గుర్తుంటుంది. ఓకేనా అండి? ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే ఈరోజు డిస్కస్ చేసిన ఈ టాపిక్లో ఈ ప్రాబ్లమ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.